నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. మొత్తానికి ట్రూడోకి అంటే జస్టిన్ ట్రూడోకి మొత్తానికి సమయం ఆసన్నమైందనే చెప్పాలి. తాను రాజీనామా చేసే పరిస్థితి అయితే వచ్చేసింది. ఏ క్షణంలోనైనా తాను రాజీనామా చేసే పరిస్థితిలో ఉన్నాడు. మొత్తానికి లిబరల్ పార్టీ ఈరోజు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోందని చెప్పొచ్చు కెనడాలో. ఏదేమైనప్పటికీ మనం ఇదివరకు కూడా చాలా అప్డేట్స్ మాట్లాడుకున్నాం ట్రూడో గురించి. తాను భారత వ్యతిరేక విధానాలు ఏ విధంగా పాటించాడో, ముఖ్యంగా ఖలిస్తానీలను రిప్రజెంట్ చేస్తూ ఏ రకంగా వాళ్లను నెత్తిన కూర్చోబెట్టుకున్నాడో మనం చూసాం. ఈరోజు వాటన్నింటికి కాలం చెల్లినట్లయింది. అండ్ భారత్ కూడా ఎప్పటికప్పుడు కూడా సరైన సమాధానాలు ఇస్తూ ట్రూడోకు బుద్ధి చెప్పే ప్రయత్నమే చేసింది. అది ఏ రకంగానైనా కావచ్చు, టిట్ ఫర్ టాట్ లాగా కావచ్చు, లేదా డిప్లొమాటిక్గా కావచ్చు. ఈరోజు ట్రూడోకు అక్కడ స్వయంగా గడ్డు కాలమే ఉంది. ఏ క్షణంలోనైనా తాను రాజీనామా ప్రకటించే అవకాశం ఉందని స్వయంగా అక్కడ మీడియానే చెప్తోంది. అండ్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అక్కడున్న భారతీయులు కూడా ఈ విషయంపై చాలా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ రకంగా ఈ భారత వ్యతిరేక విధానాలు భారత్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఇవన్నీ కూడా జరిగాయో వాళ్ళంతా చూశారు, అనుభవించారు. అండ్ అక్కడ ఉన్న భారతీయులకు కూడా పూర్తిగా రక్షణ లేని పరిస్థితులు కూడా కొన్ని సందర్భాలు మనం చూసాం ఇక్కడి నుంచే. సో వీటన్నింటికీ చరమగీతం పాడే విధంగా ఈరోజు ట్రూడో రాజీనామా చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. సో నిజంగా ట్రూడో రాజీనామా చేస్తే వాటికి సంబంధించిన పరిణామాలు ఏంటి, అంటే ఎటువంటి విషయాల వల్ల తాను రాజీనామా చేయాల్సిన పరిస్థితులు, ఆ పరిణామాలు, మరోవైపు రాబోయే కాలంలో మరి ఎవరు ఆ పదవిలో కూర్చుంటారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. పుల్లారావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్కారం అండి. పుల్లారావు గారు, సో ట్రూడో విషయానికి వస్తే మొత్తానికి చివరి దశలో ఉంది తన పాలన అనేది అర్థమవుతుంది. 2013 నుంచి మొదలు పెడితే ఈరోజు చివరికి ఒక డౌన్ఫాల్ కనబడుతోంది. ఎందుకంటే ఒపీనియన్లో థర్డ్ పార్టీగా లిబరల్ పార్టీ ఉండడం అండ్ ట్రూడోకు పూర్తిగా ఇది 100% తాను పీకల్లోతు కూరుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఏదో ఒక క్షణంలో రాజీనామా చేసే అవకాశాలే కనబడుతున్నాయని మీడియా చెప్తోంది. సో ఇటువంటి పరిణామాల వల్ల ఈ రకంగా జరిగిందనుకోవాలి. వీటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ఇటువంటి పరిణామాలంటే ఒకటి, ముఖ్యంగా కెనడాలో ఆర్థిక వ్యవస్థ సరిగా మేనేజ్ చేసుకోలేకపోయాడు. ట్రూడో గత 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు బట్టి విపరీతంగా ఇతర దేశాల నుంచి వాళ్ళని ఇమిగ్రెంట్స్ అని తీసుకొచ్చాడు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళు ఏదో కలుపుతారు ఆస్తికి అక్కడ ప్రొపరేటింగ్ అనుకుంటే అవ్వకుండా ఒక పెద్ద హౌసింగ్ షార్టేజ్ కెనడాలో వచ్చింది. కెనడా పెద్ద దేశం కాదు, పెద్ద ఏరియా. భారతదేశానికంటే 50% ఏరియా పెద్దది ఉన్నదా, 5-6 కోట్ల జనాభా అంతవరకు ఉన్నారు. అది కూడా అక్కడ కూడా వాళ్ళకి హౌసింగ్, ఎంప్లాయ్మెంట్ చేయలేకపోయారు. హౌసింగ్ తగ్గిపోయింది, ధరలు పెరిగిపోయినాయి, ఆర్థిక వ్యవస్థలో ఫెయిల్ అవ్వారు. అది మెయిన్ థింగ్. ఎప్పుడైతే మనం అందరూ అనుకునేది భారత్ మీద అటాక్ చేసేదంటే అందరూ ఎలా చూస్తారంటే అది ఒక డిస్ట్రాక్షన్ గా, ఆయనకున్న గొడవని కొద్దిగా తగ్గించుకోవటానికి ఆయన న్యూ డెమోక్రాట్స్ పార్టీ అనే ఒక పార్టీ మీద, వాళ్ళ సపోర్ట్ మీద పార్లమెంట్ లో ఆధారపడ్డాడు. వాళ్ళను ప్లీజ్ చేయటానికి, ఖాళిస్తాన్ అనేది ఎక్కువ ఉన్నారు ఆ పార్టీలో, వాళ్ళని సంతృప్తి చేయటానికి చేస్తున్నాడు అంటే అది కరెక్ట్. కానీ ఆయన నాయకత్వంలో కలిసి వచ్చినంత కాలం కలిసి వచ్చిన కెనడాకి ఎప్పుడైతే ఇంటర్నేషనల్ గా కోవిడ్ తర్వాత డిమాండ్ కొన్ని ఐటమ్స్ కి తగ్గిపోయిందో, కెనడా ఐటమ్స్ కి ఏదంతా వాళ్ళు వెనకబడిపోయారు. రాను మెజారిటీ కూడా లేదు పార్లమెంట్ లో, అలయన్స్ తో పరిపాలిస్తున్నారు. దీనివల్ల ట్రబుల్ వచ్చింది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి నవంబర్ 5వ తారీఖు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు అమెరికా. అవగానే అతనికి గత 4 సంవత్సరాల్లో ఆయన ఎప్పుడైతే ప్రెసిడెంట్ యుఎస్ఏగా ఉన్నాడో ట్రంప్ చాలా ఇష్టరాజ్యంగా అతను ట్రీట్ చేసేవాడు, లెక్క లేకుండా చేసుకున్నాడు. అవమానం కూడా చేసేవాడు, అన్ని చేస్తూ ఉంటే ట్రంప్ ఇలాంటి క్షమించే మనిషి కాదు. ఎప్పుడైతే నవంబర్ 5 ప్రెసిడెంట్ అయ్యాడో 4-5 రోజుల్లో ట్రంప్ అనౌన్స్ చేశాడో కెనడా మీద నేను పన్నులు వేస్తా, టారిఫ్స్ పెడతా, మీకు సంవత్సరానికి $100 బిలియన్ మీకు మేము సాయం చేస్తున్నాం, మీరు అంతా అనవసరం, వేస్ట్, కలిసిపోతే మా దేశంతో కలిసిపోండి, అది అవమానంగా కూడా మాట్లాడాడు. ట్రూడో పరిగెత్తుకుని ఆయన చూడటానికి వెంటనే వెళ్ళాడు. ట్రంప్ అలవాటు ఏంటంటే ఎవరైనా ఆయన్ని ఏదో తగు ఉన్నవాళ్ళు, ఆయనకి ఇష్టమైన వాళ్ళు వచ్చి కలుస్తానంటే వెంటనే కలవమంటాడు, చక్కగా రిసీవ్ చేసుకుంటాడు. ఫోటోలు, టీవీలు అన్ని దిగితే నవ్వుగా డిన్నర్ లో కూర్చోబెడతాడు. దాని తర్వాత ఆయన ఏ పరిస్థితి మారలేదు, వీడు నా చేతులు పట్టుకుని బ్రతిమలటానికి వచ్చాడు,
ప్రతిమల్లా నేను ఒప్పుకోలేదు, మీరు తగ్గదు అని అవమానం చేసి పంపించేస్తారు. అలా చేశాడు ట్రూడోకి. కెనడాలో ట్రూడో ఒక లాఫింగ్ స్టాక్, నవ్వటానికి ఒక విషయంగా, అసహ్యపడటానికి ఒక విషయంగా దేశ పరపతని ఆయన సొంత ప్రెస్టీజ్ ని పాస్ చేసుకున్నాడు. అలా ట్రంప్ దగ్గరికి వెళ్ళి పరిగెత్తి వెళ్ళాడు, ఏదో చేసుకుందాం బ్రతిమలుతామంటే అదేం కుదరదన్నాడు ట్రంప్. అంటే పుల్లారావు గారు, ఇక్కడ నిజంగా 51st స్టేట్ గా ఉండాలి కెనడా, కలిపేసుకోండి అని ఒక వ్యాఖ్య వచ్చింది కదా, సో అది ఎలాంటి నిజం అనుకోవచ్చు, అది ఏ ధోరణి? అది ట్రంప్ సగం ఎటకారంగా అన్నాడు. ఓకే. కానీ అది చాలా మంది కెనడాలో చాలా ఇష్టం వాళ్ళకి. అమెరికాతో కలిసిపోతే గొడవ లేదు, ఇప్పుడు అన్ని ఎలా కలిసి మెలిసి చేస్తున్నాం, మన ప్రెస్టీజ్ కూడా పెరుగుతుంది, మన ప్రభుత్వం చేసుకోలేకపోతాం చాలా మందికి ఉన్నది. చాలా మంది అమెరికాతో కలిసిపోతే బాగుంటుంది, మనకి ఏంటి వాళ్ళకి తేడా లేదు అన్ని ట్రంప్ చెప్పినట్టుగా మీరు మా దేశంతో కలిసిపోతే మీకు మంచిగా ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, రక్షణ ప్రాబ్లం ఉండదు, ఏమి ఉండదు, అన్ని చూసుకుంటాం చెప్తే ఒక ఐడియా కెనడియన్స్ కి వచ్చింది. కలిసిపోతారు రేపు వాపని కాదు, కానీ ఒక ఐడియా వచ్చింది అమెరికాతో ఉంటే ఎలా ఉంటుంది. చాలా మంది ఇతర దేశాలు వచ్చిన వాళ్ళు అమెరికాతో కలిసిపోతే మంచిదని కూడా ఉంటుంది. ఎందుకంటే అమెరికా కెనడా అంటే అది కెనడాకి వెళ్ళారు, కలిసిపోవడానికి మంచిగా ఉంటుంది. అందువల్ల అది హాఫ్ సీరియస్ గా తీసుకోవాలి. ట్రంప్ అన్నది అవమానం చేయటానికి చేసేది, అది టార్గెట్. ఇప్పుడైతే ట్రంప్ ని కలవటానికి వెళ్ళాడు, ట్రంప్ ఇంకా ప్రెసిడెంట్ అవ్వకముందే ఆయన ఏదో మర్యాదగా లొంగి ఉండి మంచితనం చేసుకుంటే ఒప్పుకుంటాడంటే ట్రంప్ ఆ మూడ్ లో లేడు. ఎందుకంటే ట్రూడో చాలా అవమానంగా బిహేవ్ చేశాడు, అతన్ని అవమానం చేయవలసింది ఎటకారం చేశాడు. మీటింగ్స్ లో ఆ 4 సంవత్సరాలు ఒక ఫూల్ చేశాడు ట్రంప్ వెనకాల, అవన్నీ గుర్తుపెట్టుకున్నాడు. తర్వాత ఈ 4 సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు కూడా ట్రంప్ గురించి ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానించడం, మాట్లాడటం, అవన్నీ ఏదో ఎటకారంగా చేయటం అన్ని ఉంటే ఇవన్నీ చక్కగా తీసుకున్నాం. ఎప్పుడైతే ట్రంప్ కలిసి వచ్చాడో, ఖాళీ చేతులతో వచ్చాడో, 51 రాష్ట్రం అయిపో, నేను గవర్నర్ చేస్తాను అన్ని ఎటకారం మాట్లాడినాడు, అతను ప్రెస్టీజ్ పోయింది. దాని ముందులే ఆయన పార్టీ బై ఎలక్షన్ ఓడిపోవటం ఇవన్నీ ఉండగా డిప్యూటీ ప్రధానమంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా చేశాను. రాజీనామా చేసి ఇది ఏమి సరిగ్గా చేయట్లేదు, ఈ ఆర్థిక వ్యవస్థను పాడు చేసే ప్రధానమంత్రి నేను తగ్గిపోతున్నాను. అది ఒక మేజర్ సెట్ బ్యాక్ వచ్చింది. కానీ దీనివల్ల అయిపోతారా కెనడాలో ఒకటి కాకపోతే చెప్పలే. ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రసీలో ఆ రోజు పార్లమెంట్ లో ఓటు పెడితే ఈయనకి 51% ఓట్లు రావాలి. వస్తాయా, లాస్ట్ మినిట్ ఒప్పుకుంటారా, అవన్నీ ఇంకా చూడాలి పరిస్థితి. కానీ ట్రూడో ప్రెస్టీజ్ పూర్తిగా పాడైపోయింది. దీనికి భారతదేశానికి ఏం లాభం అని మేము తర్వాత అడగవచ్చు, అది వేరే విషయం. ట్రూడో వల్ల మనకు నష్టం వచ్చిందా, లాభం వస్తుందా, దిగిపోతే అది వేరే జవాబులు ఉన్నాయి. ప్రస్తుతం ఏంటంటే మేనేజ్ చేయలేకపోయిన ఆర్థిక వ్యవస్థ కెనడా. 30-40 సంవత్సరాల క్రితం కెనడాకి పెద్ద ప్రెస్టీజ్ ఉండేది, ప్రపంచం అంతా పెద్ద బల్లలో కుర్చీ వేసేవారు కెనడాకి. భారతదేశాలతో మంచి సంబంధం ఉండేది, ఎంతో సాయం చేసింది. మనకు వచ్చిన స్వతంత్రం మొదటి 20-30 సంవత్సరాల్లో చాలా సాయం చేసింది, మంచి వ్యవసాయంలో సాయం చేసింది, చిన్న చిన్న డ్యామ్స్ కట్టారు అక్కడక్కడ కెనేడియన్ సహాయంతో, ఎన్ని జరిగినాయి భారతదేశం. తర్వాత రాను వాళ్ళ పరిస్థితి తగ్గిపోయింది, కెనడా మిస్మేనేజ్ అయిపోయింది. అందువల్ల ఆర్థిక వ్యవస్థ రిపేర్ వెంటనే అవేటట్టుగా లేదు. పక్కనున్న అమెరికా ఇంకా దూరం వెళ్ళిపోయింది, అన్నీ కలిసి. అయితే పుల్లారావు గారు ఇక్కడ భారత్ తోటి కూడా సత్సంబంధాలు చెడిపోవడం, ఖలిస్తానీలకు మద్దతు, ఇట్లాంటివన్నీ వాళ్ళు మద్దతు ఇవ్వడం ఈ పార్టీకి, ఇది కూడా ఫెయిల్యూర్ లో ఒక కారణమైందా రాను? ఒకటి తెల్లవాళ్ళు అక్కడ వీడు అనవసరంగా భారతదేశంతో గొడవ ఏంటి, అంత పెద్ద దేశంతో మనకి 15,000 కిలోమీటర్ల దూరంగా ఉన్న దేశంతో గొడవ ఏంటి, ఇతను ఇక్కడ ఏదో అని కూడా వచ్చింది. ఎప్పుడైతే ఇష్టం వచ్చినట్టుగా చార్జెస్ చేశాడో అది ప్రూవ్ చేయలేకపోయాడు. ఎవరినో వాళ్ళని చంపేయడానికి వచ్చారంటే చూపెట్టమంటే చూపెట్టలేకపోయాడు. తర్వాత భారతదేశంతో సంబంధాలను ఈజీగా ఎరగొట్టుకున్నాడు, భారతదేశం మీద ఈజీగా చార్జెస్ చేశాడు. ఇదంతా ఏమవుతుందంటే కెనడాలో వెంటనే అభిప్రాయాలు రాకపోయినా ఇతర దేశాలు ఓట్ చేస్తారు, ఇలాంటి చార్జెస్ చేసిన దేశాన్ని తక్కువ అయిపోతాయి.
మనకి చైనాకి ఎంత చేరినా ఒకరి పేరు పెట్టి తిట్టుకోలేరు. ఎందుకు తిట్టుకోలేదు? చాలా మంది ప్రధానమంత్రి గారు చైనా పేరు చెప్పాలంటే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే మనం మళ్ళీ మంచి సంబంధాలు తెచ్చుకోవాలి. మంచి సంబంధాలు తెచ్చుకోకపోయినా కొంచెం పని చేయగలిగిన వర్కింగ్ రిలేషన్షిప్, పని చేసుకుంటా ముందరికి వెళ్ళిపోవటానికి సంబంధాలు తెచ్చుకోవాలంటే ఒకళ్ళు తిట్టకూడదు. ఒక మాట జారిపోతే తిరిగి తీసుకోలేరు. కెనడియన్ ప్రధానమంత్రి ట్రూడో ఎన్ని మర్చిపోయాడు, లెక్క లేకుండా మిస్బిహేవ్ చేశాడు. ఆయన పర్సనాలిటీలో ఇదొక ప్రాబ్లం ఏమో అనుకుంటున్నా. ఆయన పనంతా చేయొచ్చు, తక్కువ మాటలతో చేస్తే ఎవరికి బాధ ఉండకపోవచ్చు. డైరెక్ట్ గా అలిగేషన్ చేస్తారు భారతదేశం మీద. పెద్దవాళ్ళు కూడా దీని వెనకాల ఉన్నారు, ఆ పువ్వు వెనకాల తర్వాత ప్రూఫ్ లేదని ఒప్పుకున్నాడు. అక్కడి దేశంలో కూడా నేను దాని గురించి కూడా కోతున్నాడు అన్నగాని అది కూడా ఒక కారణం. అతని మీద ఏంటి ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నాడు అని కూడా ఒక అభిప్రాయం ఏర్పడింది. భారతదేశం మీద ఇంత దూకుడుగా తిట్టేయటం చేయటం, ప్రూఫ్ లేకుండా, ప్రూఫ్ ఉండినా కూడా బయట మాట్లాడకూడదు దేశాల మధ్య. ప్రూఫ్ ఉండినా మాట్లాడకూడదు. సో పుల్లారావు గారు, మరి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఒకవేళ తాను రాజీనామా చేయడం ప్రధానిగా? ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఎలా అర్థం చేసుకోవాలి? అతను పర్సనల్ గా రెసిగ్నేషన్ చేస్తే భారతదేశంతో కొంచెం మంచి సంబంధాలు రావడానికి అవకాశం ఉంటుంది. మంచి సంబంధాలు అంటే ఏంటి? కెనడాతో ఏదో పెద్ద మళ్ళీ పూర్వం నుంచి పెద్ద మనకి ఆర్థిక వ్యవస్థ సంబంధాలు ఏం లేవు. ఎక్కువ మంది భారతీయులకు చదువుకుంటున్నారు, కానీ అక్కడ ఆర్థిక వ్యవస్థ కరిగిపోయింది కాబట్టి వాళ్ళ పరిస్థితి కూడా బాగోలేదు. అందువల్ల మంచి సంబంధాలు అంటే ఏదో మర్యాదగా ముద్దలకు వెళ్ళిపోవటం, అలాంటి పిచ్చి పిచ్చి చార్జెస్ మొత్తం ప్రపంచం అంతా అందరి మంది అల్లరి చేయటం, తర్వాత ఏదో ఖాళీస్తానే వాళ్ళని వెనక్కి వేసుకొని రావటం, అది ఆగిపోతుంది వీడు తగ్గిపోతాయి. ఇతనికి వచ్చింది మిగతా రాజకీయాలకు తేడా ఏంటంటే ఇతని తండ్రి ఒకనప్పుడు 40 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి చేశాడు, చాలా ఫేమస్ ప్రధానమంత్రి, అది మర్చిపోకూడదు. ఇతను ఒక డైనస్ వంశాల్లో పుట్టినవాడు కాబట్టి ఆ పొగరు, ఆ తొందరపడతనం అన్ని ఉంటాయి సాధారణంగా. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. అధికారం ఎంజాయ్ చేసిన వ్యక్తి ఇప్పుడు చిన్నప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్ గా 10-15 సంవత్సరాలు ఉండటంలో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది. మిగతా వాళ్ళు అలా ఉండరు, వెనక్కి ముందరకు చూసి చేస్తారు. కాబట్టి మంచి సంబంధాలు లేకపోయినా మనకి వర్కింగ్ రిలేషన్షిప్ భారతదేశం కెనడా మధ్య మీద వస్తుంది. భారతదేశానికి కెనడా ఏదో ఇలా అల్లరి చేసేస్తే ప్రపంచంలో కరిగిపోతాం అనుకున్నారు. భారతదేశం అరిగించుకోవటం అంత సింపుల్ కాదు, అంత ఈజీగా అరిగిపోదు. 1000 సంవత్సరాలు బట్టి ఉన్న దేశం ఒకసారి వెనక్క పడినా మళ్ళీ ముందరకు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే సివిలైజేషన్, మన సాంప్రదాయం, ఇక్కడ ఉన్న బలం, ఆ జ్ఞాపకం శక్తి, ఏషియాలో ఉన్న దేశాలు మీరు మర్చిపోవద్దు. చైనా, జపాన్, భారతదేశం, ఈ దేశాలన్నిటికీ 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. కాబట్టి ఒక సెట్ బ్యాక్ వచ్చిన మైండ్ లో మనం కరిగిపోవు, ముందరకు వెళ్ళిపోతా ఉంటాం. అది చూడు అర్థం చేసుకోలేదు. మిగతా వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకున్నా లేకపోయినా భారతదేశం లెక్క పెట్టదు ఇవన్నీ అని మాత్రం తెలిసింది. కాబట్టి మంచి సంబంధాలు వస్తాయి. ఎప్పుడైతే మొండిగా ఉంటావో మర్యాద ఇస్తారు. సో కూడా తగ్గిపోదాం అనుకున్నా తగ్గిపోయే విధానం లేదు. కాబట్టి ఆయన దిగిపోతే భారతదేశానికి మంచి సంబంధాలు గౌరవంగా మళ్ళీ వాళ్ళు మనం కలిసి ముందరికి వెళ్ళే అవకాశం ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి పరిస్థితి. మొత్తానికి జస్టిన్ ట్రూడో ఏ క్షణంలోనైనా రాజీనామా చేసే అవకాశం ఉండడం ప్రధాని పదవికి. ఆ తర్వాత ఏ పార్టీ వస్తుంది, ఎవరు వస్తారు అనే విషయంలో ఇంకా క్లారిటీస్ రావాలి. ఏదేమైనప్పటికీ అక్కడ మాత్రం ట్రూడో రాజీనామాపై పూర్తి చర్చ జరుగుతోంది కెనడాలో. మనందరికీ తెలిసిన విషయం, గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రూడో మన దేశానికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, తర్వాత నిరాధార వ్యాఖ్యలు ఇవి అంటూ తను మళ్ళీ మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఎలా పడితే అలా దేశం గురించి కానీ మన హోంమంత్రి గురించి కానీ ఇలా మాట్లాడడం మనం పలు విధాలుగా చూసాము, వాటి మీద వీడియోలు కూడా చేశాము. ఈరోజు ట్రూడో పూర్తిగా చివరి దశలో ఉన్నాడు. ఆయన పదవికి రాజీనామా చేసే విషయంలో పదవీ కాలానికి సంబంధించిన అంచుల్లో ఉన్నట్టే మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, రాబోయే రోజుల్లోనైనా మరి కాబోయే ప్రధాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారత్తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారా లేదా అనే విషయం మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. సో ఎలా ఉండబోతోంది కెనడాతోటి, భారత్తో కెనడా సంబంధాలు అని అనుకోవాలి మనం ఇక్కడ. సో ఎలా ఉంటాయో ఒకసారి కామెంట్ చేయండి, వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.